రెండవ రాజుల గ్రంథము 22వ అధ్యాయము. రెండవ రాజుల గ్రంథము 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతారా? యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బొస్కతు ఊరివాడకు అదాయాకు కుమార్తె అయిన యెదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరుగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. సరే, యోషియా యొక్క జీవితము గురించి బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడింది. ఈ యోషియా సింహాసనం ఎక్కినప్పుడు ఎన్ని సంవత్సరాలంట? 8 ఏండ్ల వాడై ఒక 8 ఇయర్స్ పిల్లవాడిని దేవుడు తన సేవకు ఏర్పరచుకున్నాడు. మీకు అర్థమవుతాయి ఆ మాటలు? దేవుని యొక్క దృష్టి చాలామంది అనుకుంటారు తల్లిదండ్రులు వారు యవనస్తులుగా ఉన్నప్పుడో లేదంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడో ప్రభువు దర్శిస్తాడని అనుకుంటారు. కానీ లేదమ్మా, పాత నిబంధనలో సహితము ఒక 8 ఏండ్ల పిల్లవాడిని దేవుడు దర్శించి తన యొక్క రాజ్యమునకు ఒక సేవకుడిగా అతన్ని ఏర్పాటు చేశాడు. సో దేవుడికి దర్శించడానికి వయసుతో సంబంధం లేదు, అందుబాటులో ఉండాలి. అర్థమవుతుందా మీకు ఆ మాట? ఒక 8 ఏళ్ల పిల్లవాడిని తీసుకొని లక్షల మంది జనాభా ఉన్న ఒక దేశానికి రాజుగా చేశాడంటే అర్థము చేసుకోండి, దేవుడికి వయసుతో సంబంధం లేదు, అర్హతతో సంబంధం లేదు. కానీ దేవుడికి కావాల్సిన ఏంటంటే అందుబాటులో ఉండి సహృదయం కలిగి ఒక వ్యక్తి ఉంటే చాలు. ఆ వ్యక్తి 5 ఏళ్ల పిల్లవాడైనా 50 ఏండ్ల వ్యక్తి అయినా లేదంటే 100 సంవత్సరాల వృద్ధుడైనా సరే దేవుడు అతని జీవితంలో కార్యము చేస్తాడు. కొంచెం బిగ్గరగా చెప్తారా? ద ఓన్లీ థింగ్ అమ్మా, నేను చెప్తున్నానమ్మా, మీకు ఒక రహస్యంలాగా చెప్తున్నానమ్మా, అందుబాటులో ఉండండి చాలు దేవునికి. దేవుడు నేను దర్శిద్దామని అనుకుని వచ్చినప్పుడు నీవు నిద్రపోతానో లేదంటే నువ్వు ఇంకో పనుల్లో నిమగ్నం అయిపోయి ఉంటే దేవుని యొక్క పిలుపు ఏంటంటే నీ దగ్గర నుంచి తప్పిపోయి మరొకరి దగ్గరికి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? ఒక 8 ఏండ్ల పిల్లవాడి దగ్గరికి దేవుని పిలుపు వెళ్ళిందంటే అర్థం చేసుకుని నీ దగ్గరికి ఎన్నిసార్లు దేవుని యొక్క కృప వచ్చి ఉంటుంది, ఎన్నిసార్లు నిన్ను దర్శిద్దామని అనుకుని ఉంటారు. నాకు ఇష్టమైన రాజులలో దావీదు తర్వాత యోషియా. ఎందుకంటే ఆ 2వ వచనం చూడండి, అతడు యెహోవా దృష్టికి ఏంటంట? యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరులకు దావీదు చూపిన ప్రవర్తనకి ఏంటంట? సరిగ్గా. దావీదు చూపిన ప్రవర్తనకి ఏంటంట? సరిగ్గా. ఒక 8 ఏండ్ల పిల్లవాడు ఎవరిని ఇమిటేట్ చేస్తున్నాడు? డేవిడ్ని ఇమిటేట్ చేస్తున్నాడు, రాజైన దావీదుని ఇమిటేట్ చేస్తున్నాడు. లుక్ ఎట్ దట్. ఒక 8 ఏండ్ల పిల్లవాడు తనకంటే వయసులో చాలా పెద్దవాడైనా దేవునితో నడిచిన ఒక గొప్ప చరిత్ర ఉన్న ఒక వ్యక్తిని అనుకరిస్తున్నాడు అంటే అర్థము చేసుకోండి. నీ బిడ్డలు కూడా గొప్ప గొప్ప దైవ సేవకులను అనుకరించే వ్యక్తులుగా మార్చబడును గాక. ఆమేన్. తన పితరులకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించాడట. ఇతని గురించి బైబిల్లో చెబుతున్న మాట ఇంకొక మాట చూపిస్తాను చూడండి. 23వ అధ్యాయంకి వెళ్ళిపోండి. మా తర్వాత అధ్యాయము 23వ అధ్యాయము 25వ వచనం చదువుతారా? అతనికి పూర్వము ఉన్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒక్కడు కూడా లేడంట. చూసారా? ఒక 8 ఏండ్ల పిల్లవాడు చూడండి ఎట్లా ఉన్నాడు. దావీదు వలె అనుసరిస్తున్నాడంట. అంత మాత్రమే కాదు కానీ లేఖనం అతని గురించి చెబుతున్న మాట ఏంటంటే అతనికి ముందున్న రాజులలో అతని తర్వాతైన రాజులలో అతని వంటి వాడు ఒక్కడు లేడంట. అంటే ఏం చేశాడయ్యా అంటే పూర్ణ హృదయముతోటి, ఇంకోటి ఏంటంట పూర్ణ ఆత్మతోటి, ఇంకోటి ఏంటి పూర్ణ బలముతోటి యెహోవా వైపు తిరిగాడంట. 8 ఇయర్స్ బాయ్,
ఒక 8 ఏళ్ల వ్యక్తి రాజు అవ్వటమే మామూలు విషయం కాదంటే అతడు దావీదు వలె అనుసరించాడని చెప్పి సాక్ష్యం చెబుతుంది లేఖనము. అదే లేఖనం ఏం చెబుతుందంటే పూర్ణ హృదయముతోటి, పూర్ణ ఆత్మతోటి. ఇది అసలు నూతన నిబంధనలో మనకి ఇవ్వబడిన ఆజ్ఞ. ఇది అర్థమవుతుంది మీకు? తెలుసు, ఎంతమంది తెలుసు ఆ మాట? దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటి? పూర్ణ బలము, పూర్ణ ఆత్మ, పూర్ణ హృదయంతో ఆయనను సేవించాలి. కానీ ఈ యొక్క మాటని పాత నిబంధనలోనే ఒక రాజు నెరవేరుస్తున్నాడు. అతనికి మునుపు ఉన్న రాజులలో ఏ ఒక్కడు అలా చేయలేదు. అతని తర్వాత ఉన్న రాజులలో ఏ ఒక్కడు కూడా అలా చేయలేదంట. హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఎట్లా ఇది సాధ్యమైంది? దట్టు అది పాత నిబంధనలో. దేవుని ఆత్మ లేని సమయము, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి గురించిన ప్రస్తావన లేని సమయాల్లో కూడా ఒక వ్యక్తి దావీదు వలె అనుసరించడానికి, ఒక వ్యక్తి పూర్ణ బలము, పూర్ణ ఆత్మ, పూర్ణ హృదయము అన్న మాటను తన జీవితంలో నెరవేర్చుకోవడానికి ఏ విధముగా సాధ్యమైందంటే నేనంటాను ఖచ్చితంగా అతని యొక్క తల్లిదండ్రుల యొక్క పెంపకం అంటాను నేనైతే. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు నా మాటలు? అమ్మ, సంఘంలో ఉన్న ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి నేను చెప్తున్నానమ్మా, నీవు నీ బిడ్డలకు నేర్పించాల్సింది ఏంటంటే దిస్ ఈజ్ వాట్. దేవుని వైపు వారి యొక్క కంప్లీట్ హార్ట్ని, వారి యొక్క సంపూర్ణమైన హృదయాన్ని దేవుని వైపు త్రిప్పుకొని వారు బ్రతుకున్నట్లుగా వారికి మనము నేర్పిస్తే అంతకంటే గొప్ప పెంపకము నాకు తెలిసి ఇంకొకటి ఉండదమ్మా. మనం ఆస్తులు సంపాదించకపోయినా కానీ మన బిడ్డలకు మనము నేర్పించాల్సిన విషయం ఏమిటంటే వాళ్ళు దేవునికి సంపూర్ణముగా లోబడటము, దేవుని వైపు సంపూర్ణముగా తిరిగి బ్రతకటం అనేది నేర్పించాలా. 8 ఏళ్ల పిల్లవాడికి అతని తల్లి నేర్పించింది ఆ మాట. ఒకానొక దినమున ఈ 8 ఏళ్ల పిల్లవాడు సింహాసనం అధిష్ఠించి పరిపాలన చేస్తుంటే, అతను పరిపాలన చేసిన తొలి దినాల్లో అతడు చేసిన మొట్టమొదటి క్రియ ఏంటో తెలుసా? దేవుని మందిరాన్ని బాగు చేయటం స్టార్ట్ చేశాడు. దేవుని మందిరాన్ని బాగు చేయటం స్టార్ట్ చేస్తే అతనికి దేవుని ధర్మశాస్త్రము దొరికింది. ఒకసారి వెళ్తారా? ఆ 22వ అధ్యాయంలోనికి వెళ్ళిపోండి. ఆ 22వ అధ్యాయము 9వ వచనం చదవండి. రాజునొద్దకు తిరిగి వచ్చి మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పని విషయములో అధికారులై పని జరిగించు వారి చేతికి అప్పగించిరని వర్తమానము తెలిపి అప్పగించిరని వర్తమానము తెలిపి యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము అప్పగించినని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివెను. చూసారా? వెళ్ళిపోయి దేవుని మందిరాన్ని బాగు చేయండి అని చెప్పాడు ఒక 8 ఏళ్ల పిల్లవాడు. మామూలుగా 8 years పిల్లలు ఏం చేస్తారు? పోకిమాను, డోరేమాను, ఇంకోటి చూస్తా సమయాన్ని చేస్తూ ఉంటారు. యవనస్తులైన వాడు ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటూ, ఫేస్బుక్ రీల్స్ చూసుకుంటూ, యవనస్తులు ఏం కాదులేండి, పెద్దోళ్ళు కూడా చూస్తున్నారు, మీలో చాలామంది కూడా చూస్తూ ఉంటారు నాకు తెలిసి. సమయం అంతా దాంతోనే ఉంటుంది మీకు నాకు తెలిసి. ఎంతమందికి 1 GB డేటా అరపోట్లని అయిపోతుంది? ఎవరు చెప్పరు. చూసారు? అది కాదు, ఇంత దారుణం. సరిపోదు కొంతమందికి. నాకు తెలుసు కొంతమంది ఒక బ్యాచ్ ఉంటారు. ఈ బ్యాచ్ ఎవరంటే 1 GB డేటాని 1 hourలో నవ్వు చేస్తారు. ఈ బ్యాచ్ ఎవరైనా ఉన్నారు అట్లాంటి వాళ్ళు? అది యథార్థం. ప్రభు ఆమెను దీవించును గాక. హల్లెలూయా. సమ్ పీపుల్, కొంతమంది అంతే, ఫోన్లోనే మోఖం. ఇంకా పొద్దున్న లేచిన దగ్గర నుంచి. సంగమా, ఇక్కడ ఒక 8 ఏళ్ల పిల్లవాడు, ఆ పిల్లవాడి హృదయంలో పుట్టిన ఆశ ఏంటో తెలుసా? యెహోవా మందిరము శిథిలావస్థలో ఉంది, దాన్ని బాగు చేయాలన్న ఆశ కలిగింది. హౌ కుడ్ ఒక 8 years కిడ్కి దేవుడు అటువంటి ఆశను పెట్టాడు అంటే, లుక్ ఎట్ మన జీవితాలలో, మన హృదయాలలో దేవుడు ఇంకెటువంటి ఆశలు, తలంపులు పెడతాడు అర్థం చేసుకోండి ఒకసారి. ఒక 8 ఏళ్ల పిల్లవాడి హృదయంలో దేవుడు తన మందిరమును గురించిన పరిస్థితిని పెట్టి దానిని బాగు చేయించమని ఒక ప్రేరేపణ అతనికి అనుగ్రహించబడిందంటే, మన జీవితాలలో, మన హృదయాలలో దేవుడు ఇంకెటువంటి తలంపులు, ఎటువంటి దర్శనాలు పెట్టగలడు ఆలోచించండమ్మా. ఈ ఉదయకాల సమయంలో చాలా స్పష్టంగా చెప్తున్నానమ్మా, మీరు మీ పట్ల కలిగిన ఉద్దేశములను దేవుడు కొట్టివేసి తన ఉద్దేశములు మీ జీవితంలో నెరవేర్చునుగాక.
మీరు పలానా కంపెనీలో ఉద్యోగం చేయాలని చెప్పి మీరు దర్శనం కలిగి ఉన్నారేమో, దేవుడు ఆ దర్శనంను కొట్టివేసి ఆ ఎంత ఆదాయం అయితే ఉందో దానికి 10ంతల ఆదాయం వచ్చే ఆ యొక్క విజన్, ఆ యొక్క దర్శనము దేవునికి అనుగ్రహించును గాక. Come on now, give God some praise. Hallelujah. Hallelujah. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుని ఆత్మతో నింపబడి నేను చెప్తున్నాను, మీ దర్శనాలు మీరు కొట్టివేసేసేయండి. మీరు దేవుని అడగండి, లార్డ్ నాకు ఒక విజన్ ఇవ్వు, గివ్ మీ ఎ విజన్, గివ్ మీ ఎ విజన్. యోషియాకి ఎంత ఏజ్లో ఇచ్చడమ్మా దేవుడి దర్శనం అంటే 8 సంవత్సరాలు. ఆ 8 పిల్లవాడు తన యొద్ద పనిచేస్తున్న ఆ యొక్క సేవకులకు యెహోవా మందిరమును బాగు చేయని పంపిస్తే వీళ్ళు ఒకానొక దినమున వెళ్ళి అదంతా బాగు చేస్తుంటే వీళ్ళకి ఒక గ్రంథము దొరికింది. ఆ గ్రంథమే మోషే రాసిన ధర్మశాస్త్రము. ఆ గ్రంథము అతని యొద్దకు తీసుకుని వచ్చారు. చూడండి ఆ మాట, యాజకు 10వ వచనం చదువుతారా? యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము అప్పగించినని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివాను. ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివాను. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు, రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకునే. దిస్ ఇస్ వాట్. మన హృదయాన్ని భలే, ఒక యవనస్తుడు దేవుని వాక్యం విన్నప్పుడు తన బట్టలు చింపుకున్నాడట. దేవుడు దానినే ఎట్లా దృష్టించాడంటే, ఆ తర్వాత ఈ యవనస్తుడు ఏం చేశాడంటే, అసలు ఈ గ్రంథము గురించిన మాటలు నాకు అర్థం కావట్లేదు, దీని యొక్క వివరణ తెలుసుకొని రండి అని చెప్పేసి ప్రవక్తి అయిన హుల్దా అనే ఒక స్త్రీ దగ్గరికి పంపిస్తాడు. ఆ హుల్దా ఆ మాటలకు వివరణ తెలియజెప్పిద్ది. ఆ హుల్దా చెప్పిన మరొక మాట ఏమిటంటే, ఈ రాజు గురించి 19వ వచనం చదవండి అమ్మా, లేదా 18వ వచనం చదవండి అమ్మా. 18వ వచనం నుంచి, యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మల్ని పంపిన యూదారాజునకు ఈ మాట తెలియపరచుడి. ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు, ఈ స్థలము పాడగుననియు, దాని కాపురస్తులు దూషణాస్పదులు అగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి. అబ్బబ్బా, చూసారా, నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి ఏంటంట, మెత్తని మనస్సు కలిగి. చూసారా, హృదయము మెత్తగా చేసుకున్నట్ట. కొంతమంది ఉంటారు వాక్యం చెప్తారు, హృదయం ఎట్లా ఉంటే అంటే గట్టిగా ఉంటే అన్ని బౌన్స్ బ్యాక్ అవుతా ఉంటాయి వాక్యం అంతా. ఈ మాటల్ని ఆలకించి మెత్తని మనసు చేసుకున్నాడంట ఒక యవనస్తుడు, ఒక యంగ్స్టర్. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని తన హృదయంలో నాటుకోవటానికి తన హృదయం అనే నేలను మెత్తగా చేసుకుంటున్నాడు. దేవుని వాక్యం అతని చెవిన పడగానే రాజవస్త్రములు ధరించుకున్న అతను ఆ వస్త్రములను తొలగించేసేసాడు. చదవండమ్మా, తర్వాత దీనత్వము ధరించాడు అన్నట్టు. చదవండమ్మా. మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి. ఏంటి ఆ దీనత్వం అంటే, తన పైన ఉన్న ఆ యొక్క రాజరికపు వస్త్రాలు ఏవైతే ఉన్నాయో దాన్ని తొలగించి వేసేస్తాడు. ఎందుకంటే దేవుని ఆత్మేమో ఇజ్రాయేలు ప్రజల మీదకు శిక్ష రాబోతుంది, ఇజ్రాయేలు ప్రజలు మునుపెన్నడూ లేనంత శిక్షను అనుభవించబోతున్నారు అని దేవుని ఆత్మ ఆ దుఃఖపడుతూ క్రోధముతోటి ఆ మాటలు చెప్తే తన మీద ఉన్న ఈ యొక్క అలంకరణ, ఈ వస్త్రములు ఏం చేశాడంట, తొలగించి వేసేసాడంట, చింపుకున్నాడంట. ఒక యంగ్స్టర్. ఆ రోజున మోషే దగ్గర కూడా ఇదే జరిగింది. దేవుడు మోషే నేను మీతో రాను అనగానే ప్రజలు వారి యొక్క బంగారపు ఆభరణములు తొలగించేసేసారు. పెద్దవాళ్ళు తీసేయటం వేరమ్మా, బట్ ఒక యంగ్స్టర్, ఒక యంగ్ ఫెలో, సింహాసనం అధిష్ఠించిన ఒక వ్యక్తి తన బట్టలు చింపుకొని దేవుని సన్నిధిని ఎట్లాగునంటే దీనత్వమును ధరించుకున్నాడట. అరే, తన ఎదుట మంత్రులు ఉంటారుగా, తన ఎదుట సైన్యం ఉంటుంది కదా, తన ఎదుట గొప్ప గొప్ప వారు ఉంటారు కదా, వారి ముందు ఆ బట్టలు చింపుకోవటానికి ఏ మాత్రము సిగ్గుపడలేదు ఒక యవనస్తుడు. ఈరోజు మనం దేవుని మందిరంలో పెద్దగా పాడటానికే సిగ్గుపడతా ఉంటాం.
దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి సిగ్గుపడతా ఉంటాం. బట్ ఒక యవనస్తుడు 8 ఏండ్ల వయసు ఉన్న ఒక చంటి పిల్లవాడు అనుకోవచ్చు, లేదా సరే ఒక 8 నుంచి 10 సంవత్సరాలు అయి ఉంటుందేమో, ఒక 10 ఏళ్ల మధ్యలో ఉన్న ఒక యవనస్తుడు దేవుని వాక్యం వినగానే అతడు స్పందించిన స్పందన చూడమ్మా. నాకు ఎప్పుడు అది చదివినప్పుడల్లా అయ్యా, ఒక 8 ఏండ్ల పిల్లవాడికి, 8 నుంచి 10 సంవత్సరాలు ఉన్న ఒక పిల్లవాడికి అటువంటి మెత్తని హృదయం ఇచ్చేవంటే, అయ్యా మా చర్చిలో ఉన్న సండే స్కూల్ని ఆశీర్వదించి ప్రభా, నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను. మా సంఘంలో ఉన్న యవనస్తులను ఆశీర్వదించు ప్రభా అంటాను నేనైతే. ఎందుకంటమ్మా నేను చెప్తున్నాను, ఇట్లాంటి చదివినప్పుడు మనము బుద్ధి తెచ్చుకోవాలా. దేవుని వాక్యం చాలామంది విని కూడా నార్మల్గా వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే, ఏదో వాక్యం చెప్తున్నాడులే అని చెప్పేసి చాలా ఒక రాంగ్ యాటిట్యూడ్లో ఉంటారమ్మా. దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు ఇక్కడ ఒక 8 ఏళ్ల పిల్లవాడు భయముతోటి వస్త్రము చింపుకుంటే, కొంతమంది ఉంటారు మందిరంలో దేవుని వాక్యం వింటున్నప్పుడు ఫోన్లు చూసుకుంటూ ఉంటారు, పక్కన వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, ముందోళ్ళు గదిలించుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. దేవుని వాక్యానికి ఇస్తున్న మర్యాద చూడండి ఇక్కడ. మరలా చదువున్న మాట, నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి కనుక. సన్నిధిని ఏం చేశాడంట? కన్నీళ్లు రాల్చితివి. కన్నీళ్లు రాల్చితివి గనక నీవు చేయు మనవిని నేను అంగీకరించున్నా. చూసారా, ఒక యవనస్తుడు. అందుకేనమ్మా నేను అంటున్నానమ్మా, పేరెంటింగ్ చాలా అమ్మ, పెంపకము చాలా చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. మరి ముఖ్యంగా అంత్య దినాల్లో ఉంటున్నాం మనము, అంత్య దినముల్లో ఉంటున్నాం మనము. ప్రియ తల్లులారా, ప్రియ తండ్రులారా, నేను చెప్తున్నానమ్మా, నీ బిడ్డలతోటి నీ యొక్క వైఖరి చాలా చాలా మరి ముఖ్యంగా దేవుని విషయాల్లో నువ్వు ఎంత స్ట్రిక్ట్గా ఉండాలో అంత స్ట్రిక్ట్గా ఉండాలి. ఒక 8 ఏళ్ల పిల్లవాడు గురించి లేఖనము చెబుతున్న మాట ఏమిటంటే, తన పితరుడు దావీదుని అనుసరించాడంట. ఆ తర్వాత పూర్ణ హృదయముతోటి, పూర్ణ ఆత్మతోటి, పూర్ణ బలముతోటి దేవుని వైపు తిరిగాడంట. అంత మాత్రమే కాదు కానీ యెహోవా ధర్మశాస్త్రం అతన్ని చెవిని పడంగానే సింహాసనం మీద నుంచి లేచి నిలబడి తన వస్త్రమును చింపుకొని కన్నీరు కార్చడం ఆరంభించాడంట. ఎవరి వ్యక్తి అంటే సేవకుడు కాదమ్మా. ఎవరి వ్యక్తి అంటే నూతన నిబంధనల ఆత్మను పొందుకున్న సంఘము కాదు కానీ ఈ వ్యక్తి పాత నిబంధనలో ఉన్న ఒక 8 ఏళ్ల పిల్లవాడు. మీరు ఈరోజు ఈ పిల్లవాడిని చూసి సవాల్ చేసుకోవాలమ్మా. ఎందుకు ఈ పిల్లవాడి గురించి ఇంత గొప్ప మాట అన్నారంటే 25వ వచనంలో, అదే 23వ అధ్యాయం 25వ వచనంలో చదువునమ్మా. 25వ వచనం మరలా, అతనికి పూర్వం ఉన్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒక్కడునూ లేడు. చూసారా, ఒక్కడు కూడా లేదు. నేను చెప్పనమ్మా, యోషియా ఒక రివైవల్ స్టార్ట్ చేశాడు. ఒక పసివాడు, ఒక 8 ఏళ్ల పిల్లవాడు ఇజ్రాయేలీల మధ్య ఒక ఉజ్జీవాన్ని రగిలించాడు. ఏం చేశాడు తెలుసా? ఆ దేశంలో ఉన్న ప్రతి విగ్రహాన్ని, ప్రతి పోత విగ్రహాన్ని, మీకు తెలుసా అమ్మా, ఇప్పుడు చూడండి, నువ్వు ఒక కంపెనీకి ఒక హెడ్ అయి ఉన్నావు అనుకున్నావు, లేదంటే ఒక చిన్న లేదా ఒక పల్లెటూరులో నువ్వు ఆ పల్లెటూరుకి ఊరి పెద్దవు అనుకుందాం. నీ ఇష్టం వచ్చేసిన నువ్వు చేయలేవు, ఎందుకంటే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. ఇజ్రాయిల్ మధ్య విగ్రహాలు ఉన్నాయి అంటే అది ప్రజలు ఏర్పరచుకునేవా కాదా? ప్రజల యొక్క నమ్మకాల మీద ఒక వ్యక్తి, ఒక రాజుగా తన యొక్క బలము చూపించాలంటే చాలా సాహసం ఉండాలి. ఎందుకంటే ప్రజలలో తిరుగుబాటు స్టార్ట్ అయిపోయింది ఒకరా, అతడు రాజుగా ఉండలేడు ఇంకా. అంటే ఈ వ్యక్తి దేవుని రాజ్యము కంటే తన రాజ్యము గొప్పది కాదని నిర్ణయించుకుని ముందుకెళ్ళిపోయాడమ్మా. అబ్బా, మీకు అర్థమవుతున్నాయి ఆ మాటలు? ఇక్కడ ఒక వ్యక్తి ఇజ్రాయిల్లో ఉన్న విగ్రహాలు తెలుసా? అందులో ఒక విగ్రహం యొక్క చరిత్ర చూపిస్తాను చూడండి. 23వ అధ్యాయము 15 వచ్చి చదవండమ్మా. బేతేలులోనున్న బలిపీఠమును
బేతేలులో ఉన్న బలిపీఠమును, ఉన్నత స్థలమును అనగా ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడకు యెరోబాము కట్టించిన ఆ ఉన్నత స్థలమును బలిపీఠమును అతడు పడగొట్టించి ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుము అగునట్లుగా త్రొక్కించి ఆషేరాదేవి ప్రతిమను కాల్చివేశాను. బేతేలులో ఉన్న ఒక బలిపీఠంను పాడు. ఈ బేతేలులో ఉన్న బలిపీఠం ఎప్పుడు కట్టబడిందంటే యెరోబాము టైం. యెరోబాము ఎప్పుడు వాడు తెలుసా? సొలొమోను తర్వాత రాజైన వాడు. సొలొమోను ఎక్కడ, యోషియా ఎక్కడ? ఈ మధ్యలో దగ్గరగా 500 సంవత్సరాల సమయం ఉంది. అంటే ఒక 500 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక బలిపీఠము ప్రజల నమ్మకాన్ని కొట్టివేయాలంటే ఎటువంటి సాహసం అది? మీకు అర్థమవుతుంది నా మాటలు? హూ ఇస్ దిస్ మ్యాన్? ఎవరి వ్యక్తి అంటే ఒక మాట చెప్తాను. దేవుని కోసం రోషము కలిగిన ఒక యవనస్తుడు అంటాను నేను. అంతే. తన కుర్చీ, తన సింహాసనము, తన యొక్క రాజ్యము గురించి ఆలోచించలేదు. ఇజ్రాయేలు మధ్య విగ్రహములు ఉండటము దేవునికి ఇష్టం లేదు, ఇది హేయమైనది అని చెప్పేసి మరుక్షణం కూడా, ఏ రోజు కూడా అయ్యో ఈ చూడనమ్మా, 100 సంవత్సరాల నుంచి ఆ బలిపీఠం ఉందంటే ఇజ్రాయేల్ దాన్ని ఎంత ఎక్కువగా గౌరవిస్తూ ఉంటుంటారు అర్థం చేసుకోండి. బయలుదేవతలు వాటన్నిటికీ ప్రజలందరికీ వ్యతిరేకంగా అతను చర్య చేస్తాడు. అట్లాంటి కార్యాలు 23వ అధ్యాయంలో చాలా చేశాడు అతడి పరిపాలనలో ఒక్క విగ్రహం కూడా బయట కనబడకుండా మొత్తాన్ని కొట్టివేసేసాడు మొత్తం. అంటే టోటల్ అప్పటి వరకు ఉన్న రాజులు ఎవరు చెయ్యని ఒక రాడికల్ మార్పు తీసుకొని రావడానికి చేస్తాడు. ఆ రాడికల్ మార్పు వల్ల నాకు తెలిసి అతని పక్కనున్న ఈ మంత్రులు కానీ వీళ్ళందరూ చెప్పుంటారు, వద్దయ్యా ప్రజల యొక్క నమ్మకాలను మనం దాడి చేయకూడదు, ప్రజలు తిరుగుబాటు చేశారంటే మాత్రము చాలా ఇబ్బంది అయిపోతుంది, వద్దు అని ఎంతమంది చెప్పుంటారు సలహాలు. బట్ ఏ సలహాన్ని అతడు యాక్సెప్ట్ చేయలేదు. దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే అతడు దృష్టిలోకి తీసుకున్నాడు. హీ నెవర్ కేర్డ్ అబౌట్ తన రాజ్యం గురించి ఏ రోజున ఆలోచన లేదు. ఎట్లా వచ్చింది ఒక యవనస్తుడికి ఇటువంటి తెగింపు? చూసారా, దేవుడు అతనిలో కలిగిస్తున్న రోషము చూడండి. దేవుడు ఆ 8 ఏళ్ల పిల్లవాడిలో కలిగిస్తున్న పెట్టిన దర్శనమే చూడండి. ఆ దర్శనం నెరవేర్చడం కోసం అతనికి అనుగ్రహిస్తున్న ఆ రోషము చూడండి, ఆ తెగింపు చూడండి. ఒక 8 years పిల్లవాడి చేత ఇజ్రాయేలీల మధ్య ఒక రివైవల్ని తీసుకొచ్చాడంటే సంగమా, నేను చెప్తున్నానమ్మా, మీ బిడ్డల ద్వారా రాష్ట్రాల్ని దేవుడు కదిలించగలడంట. నేనైతే కమ్ ఆన్, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా. ఈ ఇజ్రాయేలీలు చేసిన పనులు మామూలు పనులు కాదమ్మా. వీళ్ళు పూజించిన దేవతల్లో ఒక దేవత ఉంది, మొలేకు అన్న దేవదూత. 10వ వచనం చదవండమ్మా. మరియు ఎవడైనను తన కుమారునే గాని కుమార్తెనే గాని మెలెకునకు అగ్నిగుండము దాటించుకున్నట్లు బెన్ హిన్నోము అను లోయలోనున్న తోఫెతు అను ప్రదేశమును అతడు అపవిత్రము చేసెను. ఎవడైనా తన కుమారునే గాని తన కుమార్తెనే గాని మెలెకునకు అగ్నిగుండము దాటించుకుంటున్నట్లు. చూసారా, మెలెకునకు అగ్నిగుండం. ఆ రోజుల్లో ఇదొక మర్యాదమ్మా. మెలేకు అనే ఒక విగ్రహానికి కుమార్తెలను బలివ్వటం అనేది ఒక అలవాటు. ఆ అలవాటు రాజులు కూడా పాటించారు, దేవుడి చేత అభిషేకింపబడిన రాజులు కూడా. 16వ అధ్యాయంకి వెళ్ళండమ్మా, 2వ రాజుల గ్రంథము 16వ అధ్యాయము. 16వ అధ్యాయం తెరిచారా? 3వ వచనం చదవమ్మా. అతడు ఇజ్రాయేలీల మందిర నిలవకుండా, ఇజ్రాయేలీలు ముందర నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయొచ్చు తన కుమారుని అగ్నిగుండమును దాటించెను. చూసారు, ఇక్కడ కూడా ఒక రాజు గురించి మాట్లాడుతూ, దేవుడి చేత అభిషేకింపబడిన ఒక రాజు, దేవుడి చేత అభిషేకింపబడిన ఒక రాజు. ఆ రోజుల్లో రాజులే తమ కుమారులను అగ్నిగుండం దాటించడం అంటే మీరు అనుకుంటున్నారు ఏదో ఇప్పుడు ఒక సాంప్రదాయం ఉంటుంది, రాళ్ళు వేసి అది దాని బొగ్గులు వేసి దాని మీద అది కాదు అగ్నిగుండం దాటించడం అంటే. ఏం చేసేవాళ్ళు తెలుసా? ఈ మొలేకుకి ఒక పెద్ద విగ్రహము ఒకటి కడతారు, ఒక మెటల్ తోటి కట్టి దానిని ఎంతగా కాలుస్తారంటే ఆ విగ్రహము ఎర్రగా మారేటట్టు కాలుస్తారు. అర్థమవుతున్నాయి మీకు ఆ మాటలు? అందరూ వింటున్నారు నా మాటలు? జాగ్రత్తగా వింటున్నారా? ఆ విగ్రహము ఎర్రగా మారిపోయి అయ్యేటట్టుగా దాన్ని అగ్నిలో పెడతారు. ఆ విగ్రహము ఎట్లా ఉంటుందంటే ఇలా చేతులు చాపి ఉంటుంది. ఏం చేస్తారు తెలుసా?
5 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాల లోపల ఉన్న పిల్లల్ని ఇజ్రాయిల్ ప్రజలు ఏం చేసేవాళ్ళంటే ఆ కాలిపోతున్న ఆ విగ్రహము చేతుల్లో పెడతారు. ఆ పిల్లవాడి అరుపులు వినకుండా మొలేకుకి ఎట్లా ఆరాధన చేసేవాళ్ళు అంటే పెద్ద పెద్ద వాయిద్యాలతోటి ధ్వని చేస్తూ ఉంటే ఆ పిల్లవాడి యొక్క లేదా ఆ పిల్ల యొక్క ఆక్రందనలు వినకుండా ఉంటాయి. ఆ పిల్లవాడి యొక్క ఆక్రందనలు, ఇటు పక్క వస్తున్న శబ్దము, జనులందరూ చేసే ఆ గోల, వీళ్ళు ఏమనేవాళ్ళు అంటే ఇజ్రాయేల్ ప్రజలు మొలేకుకి మేము ఆరాధన చేస్తున్నాం అనేవాళ్ళు. ఆ పిల్లవాడు సజీవంగా చచ్చిపోయేంత వరకు దాని మీద ఉంచుతారు. అటువంటి ఒక భయంకరమైన చర్యలు చేశారు ఇజ్రాయేల్ ప్రజలు. అందులో నేను ఒకటే చెప్పాను, చరిత్ర అది. అసలు బాగా చూడండి అమ్మా, ఒక ఇనప కడ్డిని బాగా ఎర్ర కాల్చి దాన్ని పట్టుకుంటేనే ఏమైపోయింది మనకి ఇమాజిన్ ఒక పిల్లవాడిని అటువంటి కాల్తున్న ఆ యొక్క చేతుల్లో పిల్లవాడిని పెట్టి బలివ్వటం అంటే ఎటువంటి ఒక హేయమైన చరిత్ర అది, హేయమైన క్రియ. ఇజ్రాయేలీల మధ్య అటువంటి కార్యాలు జరిగాయి చాలా సంవత్సరాలు. రాజులు కూడా వాళ్ళ బిడ్డల్ని బలిచ్చారంటే అది ఎంత గొప్ప సాంప్రదాయం అర్థం చేసుకుంది. ఒక రాజు కూడా దాన్ని ఫాలో అవుతున్నాడంటే. ఎందుకంటే 16వ అధ్యాయంలో చేసిన పని ఎవరంటే రాజే. ఒకసారి 16వ అధ్యాయంకి వెళ్ళిపోండి అమ్మా. 2వ వచనం చదవమ్మా. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 ఏండ్ల వాడై యెరూషలేమునందు 16 సంవత్సరములు ఏలెను. తన పితరుడకు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇజ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను. అతడు ఇజ్రాయేలీల ముందర నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయొచ్చు తన కుమారుని అగ్నిగుండమును దాటించెను. తన కుమారుని బలిచ్చాడు, అగ్నిగుండం దాటించాడని చెప్పి ఉంటుంది. కానీ బట్ ఇంగ్లీష్ బైబిల్లో ఒరిజినల్ తర్జుమాలో అగ్నికి అప్పగించారు ఉంటుంది. అంటే ఆ విగ్రహము, ఆ ఇనుముగా ఉన్న విగ్రహము ఎర్రగా కాలిపోయి అది మండిపోతున్న టైంలో ఒకలాంటి నిత్యం లాంటిదో తీసుకొని ఒక యాజకుడు, దానికి ఒక యాజకుడిని పెట్టారు ఇజ్రాయేల్ ప్రజలు. ఆ పసిపిల్లవాడిని లేదంటే ఆ చిన్న పిల్లని తీసుకుని ఆ చేతులు ఎట్లా ఉంటే ఆ చేతులు ఎట్లా పెడతారు అంటే ఏంటంటే, ఇదిగో మా కుటుంబం యొక్క క్షేమము కోసము మా కుటుంబంలో ఉన్న పెద్దవాడిని నీకు బలిస్తున్నాము అని చెప్పి అంటారు. అర్థమవుతుందో మీకు ఆ మాట? సొలొమోను కూడా ఇదే పని చేశాడు. సొలొమోను దగ్గరికి వెళ్ళండి ఒకసారి. అసలు సొలొమోనే కట్టింది దేవాలయం తెలుసా? ఒకసారి వెళ్తారమ్మా, సొలొమోను దగ్గరికి వెళ్దామా? మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం చదవమ్మా. సొలొమోను కేమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకు మెలకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును. చూసారా ఎవరికంట? ఎవరి వ్యక్తి? సొలొమోను. దావీదు కుమారుడైన సొలొమోను మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకు యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములు కట్టించాడు. స్టార్ట్ చేసింది ఎవరంటే సొలొమోను. ఎక్కడ సొలొమోన్, ఎక్కడ యోషియా? 100 సంవత్సరాలలో ఎంతమంది బిడ్డల్ని ఆ విధంగా చేస్తుంటారో అర్థం చేసుకోండి. మనం అందరూ పాత నిబంధన చదివినప్పుడు దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని బలి శత్రులకు అప్పగించేసాడు, దేవుడు అటహింస పెట్టాడు అని తిట్టుకుంటా ఉంటాం. లేదా మీరు తిట్టుకోరలే, కానీ కొంతమంది డౌట్ ఉంటుంది, ఇట్లాంటి పనులు చేస్తే ఏం చేయాలా? కడుపు రగిలిపోదు మనకి. ఒక పసిపిల్లవాడు, ఒక చిన్న పిల్లవాడిని అలా తీసుకొని ఆ విగ్రహంలో పెడితే కాలిపోతూ ఉంటుంది. ఆ పిల్లవాడి యొక్క శరీరము మాంసం అంతా ఇదైపోయి ఎముకలు మిగులుతాయి. సజీవంగా బలి చేయటం అంటే అది. యోషియా ఆ యొక్క సాంప్రదాయాన్ని కొట్టివేశాడు. ఇజ్రాయేల్ కొట్టు గట్టికి చెప్పండి. హల్లెలూయా. ఒక ఉజ్జీవాన్ని ఎట్లా తీసుకొని వస్తున్నాడు చూడండి. అతను ఇటువంటి కార్యాలు చాలా చేశాడు. ఆ 23వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండమ్మా, నాకు భలే నచ్చింది. అసలు రాజు తన సైనికులతోటి వచ్చి ఆ బలిపీఠాలు పడగొడుతుంటే ప్రజలు తిరుగుబాటు చేస్తుంటారు లేదా? సైన్యాన్ని మొత్తం దింపుంటాడు, ప్రజలను ఇళ్లలోంచి బయటికి రావడానికి వీల్లేదని చెప్పేసి. తన రాజ్యము గురించి, తన యొక్క ప్రతిష్ట గురించి, ప్రజల్లో తనకు వచ్చే తిరుగుబాటు గురించి
ఏమాత్రం ఆలోచించలేదు. దృష్టి మొత్తము దేవుని పని మీద పెట్టుకున్నాడు. దట్ ఈస్ హౌ మనము మన బిడ్డలను పైకి లేవాల్సిన పద్ధతి. అదే అర్థమవుతుంది మీకు ఆ మాట? నెవర్ సెల్ఫ్ కాన్షియస్లో ఎక్కడా లేదు. హిస్ ఫోకస్ వాజ్ ఆల్వేస్ ఆన్ గాడ్స్ వర్క్. ఆ విగ్రహాలని ఎట్లా అపవిత్రం చేశారంటే, ఆ విగ్రహాలన్నిటినీ చూడండి 23వ అధ్యాయము 4వ వచనం చదవమ్మా. రాజు బయలుదేవతకును అషేరాదేవికిని నక్షత్రములకును చేయబడిన ఉపకరణములన్నిటినీ యెహోవా ఆలయములో నుండి యువతలకు తీసుకొని రావాలని ప్రధాన యాజకుడైన హిల్కియాకును 2వ వరుస యాజకులకును ద్వారపాలకులకును ఆజ్ఞేయగా, హిల్కియా వాటిని యెరూషలేము వెలుపల పొలములో కాల్చివేసి బూడిదను బేతేలు ఊరికి పంపివేసెను. అట్లా ప్రతి విగ్రహాన్ని చేశాడమ్మా. అట్లా ప్రతి విగ్రహాన్ని కాల్చటము, పొడుము చేయటము, ఇచ్చేయటము. ఇంకా అతనిలో ఉన్న ఆత్మ ఏం చేస్తుందంటే, అసలు ఈ యొక్క దేవతలను అపవిత్రం చేయాలంటే ఏం చేశాడంటే, ఆ ఇజ్రాయేల్లో ఉన్న సామాన్య ప్రజల యొక్క శల్యములు అనగా అస్థికములు, స్కెలిటన్ ఏమంటారు తెలుగులో? అస్థికాలు అంటారు కదా. ఈ అస్థికాల మీద ఆ సమాధులు ఉంటాయి కదా, ఆ సమాధుల మీద ఈ దేవతల యొక్క విగ్రహాలను కానీ బలిపీఠాలను కానీ కాల్చి పొడుము చేశారు కదా, ఆ పొడుమును ఆ సమాధుల మీద చల్లేవాడు. అంటే ఏంటంటే, శవమును ముట్టింది, మరణకరమైన ముట్టింది ప్రతిది ఏంటిది? అపవిత్రమైనది. అసలు ఈ 8 ఏళ్ల పిల్లవాడు గురించి మీకు ఇంకొక గొప్ప రహస్యం చెప్పను నేను. ఈ 8 ఏళ్ల పిల్లవాడు పుట్టక మునిపే 100 సంవత్సరాల క్రితమే ఒక దైవజనుడు ప్రవచించాడు యోషియా గురించి. చూడండి, చూపిస్తాను చూడండి. 17వ వచనం చదవమా. 23:17. అంతటా అతడు నాకు కనపడుచున్న ఆ సమాధి ఎవరిదని అడిగినప్పుడు పట్టణపు వారు, అది యూదా దేశము నుండి వచ్చి నీవు బేతేలులోని బలిపీఠమునకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధి అని చెప్పిరి. అందుకతడు దానిని తప్పించుడి, ఎవడును అతని శల్యములను తీయకూడదని చెప్పగా, వారు అతని శల్యములను షోమ్రోను పట్టణము నుండి వచ్చిన ప్రవక్త శల్యములను తప్పించిరి. చూసారా, అట్లా సమాధులను తీసి ఆ సమాధుల మీద ఈ పొడుము జల్లుతూ ఉంటే అతనికి ఒక సమాధి కనపడింది. ఎవరిది సమాధి అంటే అక్కడున్న ప్రజలు చెప్పిన మాట. మరలా చదవండి ఒకసారి ఆ మాట. అంతటా అతడు నాకు కనపడుచున్న ఆ సమాధి ఎవరిదని అడిగినప్పుడు పట్టణపు వారు, పట్టణంలో ఉన్న వారు ఏం చెప్పారట? అది యూదా దేశము నుండి వచ్చి నీవు బేతేలులోని బలిపీఠమునకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధి అని చెప్పిరి. అందుకతడు దానిని తప్పించుడి. ఎవరి దైవజనుడు? మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయంకి వెళ్ళిపోండి అమ్మా. బేతేలులో ఉన్న ఈ బలిపీఠములకు నువ్వు చేసిన విషయాన్ని ముందుగానే తెలిపిన ప్రవక్త అని చెప్పారు కదా. ఎవరి ప్రవక్త అంటే మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయం దగ్గరికి వెళ్ళిపోండమ్మా. 13వ అధ్యాయము మొట్టమొదటి వచనం చదవనమ్మా. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నొంది యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యెరోబాము ఆ బలిపీఠము వద్ద నిలిచి ఉండగా. ఎవరి యెరోబాము? సొలొమోను తర్వాత రాజైన వ్యక్తి. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. ఒక శిశువు పుడతాడని చెప్పేసి చాలా మనం యేసుక్రీస్తు ప్రభువారి గురించిన ప్రవచనమే చదువుతాం, కానీ ఇంకో పేరుతో సహా ఒక దైవజనుడు చెప్తున్నాడు, దావీదు సంతతిలో యోషియా అని ఒక శిశువు పుడతాడు. బలిపీఠమా, నిన్ను ఏం చేస్తారంటే ఆ శిశువు, చదవనమ్మా, నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు నీ మీద అర్పిస్తాడు. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. శల్యములను నీ మీద దహనము చేయను. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. చూసారా, అతడు 100 సంవత్సరాల క్రితం యోషియా పుట్టక మునుపే పేరుతో సహా చెప్పాడు. అండ్ హీర్ ఇస్ అ మ్యాన్, ఒక వ్యక్తి పుట్టాడు, ఆ వ్యక్తి పేరు యోషియా. ఆ తల్లి ఎట్లా పెంచిందంటే చూడండి, కరెక్ట్గా వాగ్దానము నెరవేర్చుకునే విధంగా ఆ బిడ్డను పెంచి పెద్ద చేసింది.
అమ్మ, నీ కుమారుల గురించి చెప్పబడిన ప్రవచనం నీకు తెలుసా? పిల్లల కోసం అడుగుతా ఉన్నావు కదా, పిల్లలు పుట్టాలని అడుగుతున్నావు కదా, ఆల్రెడీ పిల్లలు పుట్టారు కదా. ఏ రోజైనా అడిగావా దేవుని, ప్రభా నా బిడ్డల పట్ల నీకున్న ప్రణాళిక ఏమిటి అని చెప్పేసి? ఏ రోజైనా దేవుని దగ్గర అడిగావా, లార్డ్ నాకు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభా, నా బిడ్డల పట్ల నీకున్న ఉద్దేశం ఏమిటో నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. ఆ మాటకు అనుగుణంగా నా బిడ్డలు నేను పెంచుకుంటాను. యెషయా తల్లి ప్రార్థన చేస్తుంటుంది ఆ కుమారుని గర్భంలో ధరించినప్పుడు, లార్డ్ వాట్ ఈజ్ యువర్ విల్, ఎందుకు ఈ కుమారుడు నాకు అనుగ్రహిస్తున్నావు, ఏంటి కుమారుడు పట్ల నీ ప్రణాళిక అంటే దేవుడు బయలుపరిచి ఉంటాడు. ఆ పిల్లవాడు ఒక రిఫార్మేషన్, ఒక రివైవల్ అనేది తీసుకుని వస్తాడని చెప్పేసి దేవుడు బయలుపరచగానే చిన్నప్పటి నుంచి ఆ పిల్లవాడిని ఆ తల్లి ఎట్లా పెంచుంచండి. 8 ఏళ్ల వయసులోనే సింహాసనం ఎక్కే ఆ యొక్క జ్ఞానం సంపాదించుకున్నాడు. ఆ 8 ఏళ్ల వయసులోనే దావీదు యొక్క ప్రవర్తనకు అనుకరించడం స్టార్ట్ చేశాడు. ఆ 8 ఏళ్ల వయసులోనే పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ బలముతోటి దేవుని వైపు తిరిగాడు. ఆ 8 ఏళ్ల వయసులోనే కుర్చీ మీద ప్రేమ లేదు, రాజ్యం పోద్దన్న భయం లేదు. తన పట్ల నెరవేర్చబడవలసిన ఆ యొక్క ప్రవచనం ఏదైతే ఉందో అది నెరవేర్చడమే అతని విధి అనుకునేది. దాని గుండా అడుగులు వేసేసాడు. అవాంతరాలు చూడలేదు, అడ్డంకులు చూడలేదు, తిరుగుబాటు వస్తుందని చూడలేదు, ఏమీ చూడలేదు. నేను అనుకుంటాను పరలోకం వెళ్ళాక యోషియా కన్నా యోషియా తల్లిని దేవుడు ఘనంగా ఆశీర్వదించుంటాడు అనుకుంటాను నేనైతే. దట్ ఈస్ హౌ. అమ్మ నేను చెప్తున్నా, మనం కూడా అడగలం మన పిల్లల గురించి, అయ్యా మా బిడ్డల పట్ల నీ ప్రణాళిక ఏమిటి? దేవుడు మాట్లాడతాడు, లేఖనం ద్వారా మాట్లాడతాడు, లేదంటే దైవజనుల ద్వారా మాట్లాడతాడు, పలు విధములుగా మాట్లాడతాడు దేవుడు. దానికి కరెక్ట్గా, దానికి మ్యాచ్ అయ్యే విధముగా ఆ బిడ్డలను మనం పెంచాలి. అదే తల్లిదండ్రులుగా మన మీద ఉన్న బాధ్యత. అర్థమవుతున్నాయి మీకు నా మాటలు? దీవించబడుతున్నారు ఈ ఉదయకాల సమయంలో. సొలొమోను ఎవరు? దావీదు కుమారుడు. అతడు కట్టింది ఇతడు కూల్చడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే సొలొమోను నానెవరు? దావీదు అంటే అమ్మో దావీదు అని అంటారు ఇప్పటికీ. ఆయన కొడుకు కట్టిందంటే దానికి ఎంత విలువిస్తారు ఇజ్రాయేల్ ప్రజలు? దానిని కూడా కొట్టి వేయించేసేసాడు. అందుకే లేఖనం అతని గురించి చెప్పిన మాట ఏంటంటే, అతనికి ముందు అటు చదువుతారా మాట, ఆ మాట చదువుతారా? 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనము. అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒక్కడును లేడు. అబ్బా! అతని తరువాతైనను అతని వంటి వాడు ఒక్కడును లేడు. ఒక హిస్టరీ రాశాడు. అతనికి ముందు అటువంటి వారు ఎవరు లేరు, అతని తర్వాత, ఎందుకంటే అతని తర్వాత వచ్చిన వాళ్ళందరూ కాంప్రమైజ్ అయిపోయారు. ఎక్కడ ప్రజల్లో తిరుగుబాటు వస్తుందేమో అని చెప్పేసి. హిజ్కియా కానీ, యెహోషాపాతు కానీ, ఇంకా యెహూ కానీ, వీళ్ళందరూ ఉన్నత స్తంభాల జోలికి, బలిపీఠాల జోలికి వెళ్ళలేదు. ఎందుకంటే ప్రజలలో వ్యతిరేకత వస్తుందేమో అని చెప్పేసి. బట్ ఈ వ్యక్తి మాత్రం అట్లా చేయలేదు. ప్రజల గురించి ఆలోచించలేదు, తన మీదకి వచ్చే నేరారోపణ గురించి ఆలోచించలేదు, తన మీదకి వచ్చే తిరుగుబాటు గురించి ఆలోచించలేదు. తన యొక్క దృష్టి మొత్తము దేవుని పైన లగ్నము చేస్తున్నాడు. ఇటువంటి ఒక వ్యక్తి కానీ చివరిలో దేవునికి అవిధేయుడైపోయాడు. మరలా ఎంత గొప్ప ఉజ్జీవం రగిలించాడు, కానీ చివరిలో దేవునికి అవిధేయుడైపోయాడు. ఒక చిన్న పొరపాటు చేశాడు. ఒక చిన్న పాపం ఏం చేయలేదమ్మా, ఒక చిన్న పొరపాటు వలన అతడు మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. చదువుదామా ఒకసారి మాట. 2వ దినవృత్తాంతములు 35వ అధ్యాయము 20వ వచనం నుంచి చదవండమ్మా. ఇదంతయు అయిన తర్వాత యోషియా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన ఫరో అయిన నికో యూఫ్రటీసు నది యొద్దనున్న కర్కెమీషు మీదకి దండెత్తి వెళ్ళుచుండగా యోషియా అతని మీదకి బయలుదేరెను. అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారులను పంపి
యూదా రాజా నీతో నాకేమి పూర్వము నుండి నాకు శత్రువులగు వారి మీదకే గాని నేడు నీ మీదకి నేను రాలేదు. దేవుడు త్వర చేయుమని నాకు ఆజ్ఞాపించను కనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపజేయకుండానట్లు ఆయన జోలికి నీవు రావద్దని నాజ్ఞాపించెను. అయినను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యొద్ద నుండి తిరిగి పోక మారువేషం వేసుకొని యెహోవా నోటి మాటలుగా పలుకబడిన నెకో మాటలను వినక మెగిదో లోయందు యుద్ధము చేయవచ్చెను. విల్లు కాండ్రైన రాజైన యోషియా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి నాకు గొప్ప గాయము తగిలెను, ఇక్కడ నుండి నన్ను కొనిపోవుడని చెప్పాను. కావున అతని సేవకులు రథము మీద నుండి అతనిని దింపి అతనికున్న వేరు రథము మీద అతని ఉంచి యెరూషలేమునకు అతనికి తీసుకుని వచ్చిరి. అతడు మృతి పొంది తన పితరుల సమాధులలో ఒక దాని యందు చూశారు. రాజై ఉండి యుద్ధంలో చనిపోయాడు, ఓటమిని అనుభవించి చనిపోయాడు. కారణం ఏమిటంటే నెకో చెప్తానే ఉన్నాడు, నీవు ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళమాకు, దేవుడు నా పక్షముగా ఉండి నాతో ఉండి నా శత్రువుల మీద నాకు విజయాన్ని అనుగ్రహించడానికి నేను యుద్ధము చేయబోతుంటే నువ్వు ఎలా నా మీదకు వస్తున్నావు, నేను నీ మీదకి రాలేదు కదా, దయచేసి ఆగిపో, నువ్వు ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళమాకంటే నెకో ద్వారా పలకబడిన మాటలు దేవుని మాటలని గుర్తించకుండా నెకో మీద యుద్ధము చేయటానికి వెళ్ళాడు, మరణించాడు యుద్ధంలో. 2 విషయాలు నేర్చుకోవాలమ్మా యోషియా జీవితంలోంచి. నెంబర్ 1, దేవుని కోసం రోషము కలిగి ఆ విధముగా బ్రతకాలి. నెంబర్ 2, యోషియా యొక్క పతనము, యోషియా యొక్క ఫెయిల్యూర్ ఏంటంటే దేవుని స్వరాన్ని గుర్తించలేకపోయాడు. ఒక వ్యక్తి నెకో అనే వ్యక్తి ద్వారా పలకబడిన మాటలు మరలా చదువు, ఆ మాట మాత్రం చదువు. 21 వచ్చినము. అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారులను పంపి, యూదా రాజా నీతో నాకేమి పూర్వము నుండి నాకు శత్రువులకు వారి మీదకే గాని నేడు నీ మీదకి నేను రాలేదు. దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించను కనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపచేయకున్నట్లు ఆయన జోలికి నీవు రావద్దని నెకో అతని మీదకి రాగానే నెకో రాయబారులు పంపాడు. బాబు, ఇట్ ఈస్ గాడ్, దేవుడు త్వర చేయి అని చెప్పేసి నాకు చెప్పాడు, దేవుడు పలానా వాళ్ళని నశింప చేయమని చెప్పేసి నాకు ఆజ్ఞాపించాడు, మధ్యలో నువ్వు రామాక, ఇది దేవుని యుద్ధము అని చెబితే అది దేవుని మాటలని గుర్తించలేకపోయాడు. అదే యోషియా తన 8 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ధర్మశాస్త్రం విన్నప్పుడు బట్టలు చింపుకున్నాడు. దాని అర్థము కోసము ప్రవక్త అయిన హుల్దా దగ్గరికి వెళ్ళాడు, అర్థము చెప్పించుకున్నాడు. అదే యోషియా ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చేసి ఇది దేవుని మాటలు అని చెప్పినప్పుడు వెంటనే యాజకుడి దగ్గరకో అప్పుడు ఉన్న ప్రవక్త దగ్గరకు వెళ్ళిపోయి నేను ఆ వ్యక్తి మీద యుద్ధము చేయవచ్చా లేదా అని విచారణ చేయొచ్చు కదా, విచారణ చేయలా. దేవుని కోసము నువ్వు ఎన్ని కార్యాలు చేసినా కూడా, దేవుని కోసం నువ్వు ఎంత పాటుపడినా కూడా, నేను చెప్తున్నానమ్మా, నీ క్షేమాభివృద్ధి దేవుని స్వరాన్ని గుర్తించడంలోనే దేవుడు దాచి ఉంచాడంట. నేనైతే ఉదయకాల సమయంలో అర్థమవుతుంది మీకు ఆ మాట. నీ క్షేమాభివృద్ధి, నీ సమృద్ధి, నీ ఆశీర్వాదము, నీ స్వస్థత, నీ కుటుంబానికి కావాల్సిన ప్రతి విధమైన ఆశీర్వాదము దేనిలో పెట్టాడంటే ఆయన స్వరమును గుర్తించే విషయంలో దేవుడు పెట్టి ఉంచాడు. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో ఇప్పుడు నువ్వు వింటున్న ఈ స్వరములో దేవుని స్వరాన్ని కనుక నువ్వు గుర్తించే వ్యక్తి అయితే నేను చెప్తున్నానమ్మా, నీ ఆశీర్వాదాన్ని నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావని చెప్తాను నేనైతే. కమ్ ఆన్ నౌ, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వరకు పాస్టర్ గారు యోషియాని అట్లా పైకి లేపి ఒక హీరో ఎలివేషన్ ఇచ్చేసి సడన్గా పార్ట్ 2 ఇదే. చూసారు, ఒక గొప్ప వ్యక్తి, ఒక రివైవల్ తీసుకొచ్చిన వ్యక్తి, ఒక ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చిన వ్యక్తి యుద్ధంలో చనిపోవటము, శత్రువు చేతులు ఓడిపోవటం. కారణం ఏమిటంటే
పెద్ద పాపం ఏం చేయలేదమ్మా, అతడితో మాట్లాడుతున్న దేవుని స్వరము అని గుర్తించలేకపోయాడు. హీ ఫెయిల్డ్ టు ఐడెంటిఫై ద వాయిస్ ఆఫ్ గాడ్ ఇన్ మ్యాన్స్ వాయిస్. తనతో మాట్లాడుతున్న వ్యక్తి స్వరములో దేవుని స్వరము ఉందన్న విషయాన్ని గుర్తించలేకపోయాడు. ఈ రోజున అదే ఫెయిల్యూర్ చాలామంది అనుభవిస్తూ ఉంటారు మా సంఘంలో. వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడుతూ ఉంటాడు దేవుడు, ఒక్కోసారి వాళ్ళ అన్నల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు దేవుడు, ఒక్కోసారి పాస్టర్ గారి ద్వారా మాట్లాడుతూ ఉంటాడు దేవుడు, ఒక్కోసారి కళలు దర్శనాల ద్వారా, ఒక్కోసారి వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. నేను చెప్తున్నానమ్మా, నువ్వు వింటున్న ప్రతి స్వరంను విచారణ చేయాల్సిన కనీస బాధ్యత నీ మీద లేదా? దాన్ని అట్లా పక్కన పడేస్తాం, మనం కొట్టి వేసేస్తూ ఉంటాం. దేవుడు నీతో మాట్లాడటానికి పలు రకములుగా వస్తాడమ్మా. బిలాముతో మాట్లాడటానికి గాడిదను వాడుకున్నాడు దేవుడు. నీతో మాట్లాడటానికి కూడా చాలామందిని వాడుకుంటారు. బట్ నీ ఫెయిల్యూర్ ఏమిటంటే, నీ స్థితి మారకుండా ఇంకా అలాగే ఉండటానికి కారణం ఏమిటంటే, ఎన్నోసార్లు నిన్ను దర్శించడానికి ఒక ఆలోచన రూపంలోనో, ఒక ప్లాన్ రూపంలోనో, లేదంటే ఒక హితవు, ఒక సజెషన్ రూపంలో దేవుని యొక్క స్వరం నీ యొద్దకు వచ్చింది. కానీ నువ్వు ఆ సజెషన్ని, ఆ యొక్క హితవుని, ఆ యొక్క ఆలోచనను, ఆ యొక్క ఉద్దేశమును పరిగణలోకి తీసుకోకుండా దాన్ని పక్కన పడేసేసావు. ఎందుకంటే నీ మనసులో వేరే ఉద్దేశం ఉంది. యోషియా మనసులోనేమో ఫరో అనే రాజు మీద యుద్ధము చేసి అతన్ని గెలవాలని ఉంది. నీ మనసులో కూడా అలాగే వేరే ఉద్దేశం ఉంది. కానీ నీ ఉద్దేశానికి ఆ పర్టికులర్ టైంలో దేవుని ఉద్దేశానికి వ్యత్యాసం ఉన్నది. దేవుడు నీతో మాట్లాడటానికి ఎవరినో ఒకరిని వాడుకొని ఉంటాడు ఆ టైంలో. బట్ అయినప్పటికీ నువ్వు అది గుర్తించలేదు. నీకు అనిపించిందే నువ్వు ముందుకు వెళ్ళావు. దట్ ఈస్ హౌ యు లాస్ట్ మెనీ బ్యాటిల్స్. ఆ విధముగా నువ్వు అనేక పోరాటాల్లో నష్టము చూసావు. ఇంకా నీ స్థితిని అలాగే ఉంచుకున్నావు. ఈ ఉదయకాల సమయంలో నేను మీ ఆత్మీయ తండ్రిగా, మీ సంఘమునకు కాపరిగా నేను చెబుతున్న మాట ఏమిటంటే, నువ్వు వింటున్న ప్రతి స్వరాన్ని విచారణ చేయి. దేవుని స్వరమా కాదా? కూర్చో. ఒక మాట వచ్చింది, ఎవరో వచ్చి, బంధువు ఒకడు వచ్చి నీకు ఆలోచన చెప్పాడు. ఇక్కడ ఎవడు చెప్పాడు? ఫరో, ఐగుప్తు రాజైన ఫరో. అలాగే నీకు ఎవరో వచ్చి ఒక ఆలోచన చెప్పారు, ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేయి అని చెప్పేసి కొట్టివే మాకు. అవతలోడి జ్ఞానాన్ని తేలిక తీసే మాకమ్మా. నేను ఒక మాట చెప్పిన, చాలాసార్లు దేవుడు ఎవరిని వాడుకుంటా అంటే నీకంటే పనికిమాలినోళ్ళే వాడుకుంటాడు. మీకు అర్థమవుతున్న మాట? ఎందుకంటే నీ యొక్క తగ్గింపుతనాన్ని అక్కడే చూస్తావు. ఎందుకంటే నీకంటే పెద్దవాళ్ళు వచ్చి నీతోటి పలానా పని చేయి అంటే నువ్వు ఖచ్చితంగా లోపడతావు. అదే నీ వయసు సగం వయసు లేనోడు, లేదంటే పెద్దగా చదువుకోనోడు వచ్చి ఇలా చేద్దాం, అలా చేద్దాం అంటే నువ్వేమంటావు? నువ్వు కూడా చెప్పొచ్చేది ఏంటి అంటావు లేదా మనసులో? హలో, నిజమా కాదా? అమ్మో, ఏంటి మీరు మిక్కిలి సాత్వికుల మోసే వంటి వారా? నేను అనుకుంటా ఖచ్చితంగా యోషియాని కనుక మనం పరలోకి వెళ్ళాక ఎందుకు వెళ్ళలేదంటే, వాడేమో అన్యుడయ్యా. ఎవడు? ఫరో. నేనెవరిని? రక్షించబడ్డ విశ్వాసిని. అసలు అన్యుడు మాట మనం వినకూడదని మా భాష గారు చెప్పారు కదా అని చెప్పి దాన్ని కొట్టేసేసాను అంటాడు. ఫలితం ఏమైంది? వెళ్ళిపోయాడు. సంగమ నేను చెప్తానమ్మా, నీ యొక్క అభివృద్ధి కోసము, నీ యొక్క హెచ్చింపు కోసము దేవుడు అనేక రకములైన ఉద్దేశములు, అనేక విధములుగా నీ యొద్దకు తీసుకొని వస్తాడు. నీవు చేయాల్సిన కనీస బాధ్యత ఏమిటంటే, నీకు వినబడుతున్న ప్రతి స్వరముని విచారణ చేయి. అందుకే నేను మొన్న శుక్రవారం నేను చెప్పాను, సంఘమునకు ఆత్మల వివేచన అన్న వరము చాలా అవసరము. డిజర్నింగ్ ఆఫ్ ద స్పిరిట్స్. అమ్మ నేను చెప్తున్నాము, శుక్రవారం మళ్ళీ చాలామంది తగ్గుతున్నారు, శుక్రవారం రావటం లేదు. చాలా స్పష్టంగా చెప్తున్నానమ్మా, నెవర్ మిస్. ఫ్రైడే సర్వీస్ని మిస్ కామాకండి. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, ఇది ఎంత పనులున్నా కానీ ఫ్రైడే సర్వీస్కి అటెండ్ అవ్వాల్సిందే. దేవుని స్వరము ఇక్కడ వినబడుతుంది ఫ్రైడే. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావు? నీ యొద్ద వస్తున్న ప్రతి స్వరాన్ని విచారణ చేయాలమ్మా. అంటే నూతన నిబంధనలో దేవుడు నీకు ఒక గొప్ప గిఫ్ట్ ఇచ్చాడు. ఆత్మవరముల్లో ఒక వరమైన ఆత్మల వివేచన అన్న వరము. ఒకసారి వెళ్తారా? కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం చదువుతారు ఒకసారి. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం చదవడమ్మా. ఎలాగనగా
ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, ఆ ఆ ఆ ఆ మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచ వరములను, మరి ఒకరికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచనయు. అందరూ చదువున్న మాట, మరి ఒకరికి ఏమిటంట? ఆత్మల వివేచన. అంటే ఏ వ్యక్తి మీద దేవుని ఆత్మ ఉంది, ఏ వ్యక్తి మీద దేవుని ఆత్మ లేదు, ఏ స్వరములో దేవుడు ఉన్నాడు, ఏ స్వరములో అపవాది ఉందని వివేచించే ఒక గిఫ్ట్ నూతన నిబంధనలో ఉన్న మనల్ని దేవుడు కనికరించి ఆ వరాన్ని మనకు అనుగ్రహించాడమ్మా. అందరు బట్టి దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. గిఫ్ట్స్లో వరాల్లో బాగా వాడబడాలంటే నేను ఒక రహస్యం చెప్పాను. నేను యేసయ్యా మొదటి కొరింథీయులకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయము, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, నాకు తెలిసి 4వ వచనం అనుకుంటా. క్రీస్తునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి, క్రీస్తునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున, ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను, సమస్త ఉపదేశం, అందరు చాలా జాగ్రత్తగా ఉన్నారు ఆ మాట, సమస్త ఉపదేశములోను, సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులు అయితిరి. కనుక ఏ కృపావరమునందును లోపము లేక. చూసారా, సమస్త ఉపదేశములో, సమస్త జ్ఞానములో ఐశ్వర్యవంతులుగా ఉన్నారు కాబట్టి ఏ కృపావరము విషయములో లోపం అనేది లేకుండా ఉన్నారంట కొరింథీ సంఘం. అర్థమవుతుందా మీకు ఆ మాట? సమస్త ఉపదేశములో, సమస్త జ్ఞానములో ఒక వ్యక్తి ఎప్పుడైతే ఐశ్వర్యవంతుడిగా ఉంటాడో, అనగా సమస్త ఉపదేశము జ్ఞానం అంటే ఏంటంటే పాస్టర్ గారు అంటే వాక్యమే. వాక్యములో గనక నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావో, వాక్యము అనగా ఏదంటే చూడకుండా అధ్యాయాలు చెప్పేయటం కాదమ్మా. దిస్ ఇస్ నాట్ వాట్ ఐ మీన్. చూడకుండా అధ్యాయాలు చెప్పేయటం కాదు, నీకంటే బాగా నేను చెప్తాను. మనకంటే బాగా బయట ఉన్న చాలామంది చెప్పేస్తారు. ఐశ్వర్యవంతులుగా సమస్త ఉపదేశంలో, సమస్త జ్ఞానంలో ఐశ్వర్యవంతులు అవటం అంటే అది కాదు. నీకు అనుగ్రహింపబడిన ఆ యొక్క ప్రత్యక్షతను, ఆ ప్రత్యక్షత విషయంలో నీ జ్ఞానాన్ని నువ్వు ఎప్పుడైతే వాక్యములో నానుకుపోయి ఉంటావో, నేను చెప్తానమ్మా, అప్పుడే ఏ కృపావరము విషయంలో లోపము లేకుండా ఉంటావు. ఎంతమందికి వరాల్లో వాడబడాలని ఉంది? చేతులు ఎత్తుతారా? ద ఓన్లీ వే, నీకు ఇస్తున్న మెయిన్ కీ నేను చెప్తున్నానమ్మా. నీ దగ్గరున్న 66 పుస్తకాల ఈ గ్రంథమును నువ్వు ఎంత ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటావో, దానిలో ఉన్న సారము, అంటే చూడకుండా చెప్పేయటం కాదమ్మా, ఒక్కొక్క అధ్యాయంలో ఉన్న సారము ఎప్పుడైతే నీ లోపలికి తీసుకొని ఆ రెవల్యూషన్ ప్రకారంగా బ్రతకటం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావో. ఇప్పుడు యోషియా గురించి మనం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? 2 పాయింట్లు చెప్పాను. దేవుడి కోసం రోషంగా బతికాడు. అతని యొక్క ఫెయిల్యూర్ కారణం ఏంటంటే దేవుని స్వరాన్ని గుర్తించలేకపోయాడు. ఈ విషయాల్ని మనం జాగ్రత్తగా గుర్తించి దానిని మన జీవితంలో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసాం అనుకున్నా. అదే ఐశ్వర్యవంతులు అవటం అంటే. సమస్త ఉపదేశములో, సమస్త జ్ఞానములో ఐశ్వర్యవంతులు అవ్వాలి మనం. సంఘం అంతటి మీద నేను చెప్తున్నానమ్మా, దేవుడు నా ప్రార్థన ఆలకించి మీ అందరికీ వాక్యము కొరకైన ఆకలి, దేవుని గురించిన ఆసక్తితోటి మీరు భక్షించి పోవునుగాక అంట. నేనైతే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.